వెల్కమ్ టు కైటివ్ మీడియా. రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ అంటేనే దెబ్బకు దెబ్బ. ప్రత్యర్థులు విమర్శలు చేస్తే ఆయన తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే చివరకు క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఏటీఎం అనే పదం పెనుదుమారం రేపుతోంది. గాంధీ కుటుంబానికి అవసరమైతే తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు 1000 కోట్లు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తెలంగాణను కాంగ్రెస్ హైకమాండ్ కు ఏటీఎంలా మార్చేశారని కేటీఆర్, బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఈ విమర్శలను రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తిప్పికొట్టడమే కాకుండా ప్రత్యర్థులనే ఆత్మరక్షణలో పడేశారు. ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. మాది ప్రజల కోసం నిరంతరం పనిచేసే ఆల్ టైమ్ మనీ ఫర్ పీపుల్, కానీ గత 10 ఏళ్లలో మీరు తెలంగాణను కల్వకుంట్ల ఏటీఎం గా మార్చి కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు మింగేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం త్యాగాల పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ కు కార్యకర్తలే బలమని, వారి అభిమానాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం ప్రత్యర్థుల అజ్ఞానమని కొట్టిపారేశారు. విమర్శలు ఒకవైపు నడుస్తుండగానే తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను రేవంత్ రెడ్డి అస్త్రంగా మార్చుకున్నారు. 116 మున్సిపాలిటీల్లో 70కి పైగా మున్సిపాలిటీలను, 7 కార్పొరేషన్లలో 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ గెలుచుకోవడం ద్వారా ప్రజలు తన వెంటే ఉన్నారని నిరూపించారు. ఏటీఎం అని విమర్శించిన వారికే ప్రజలే బుద్ధి చెప్పారు. బీజేపీని 3వ స్థానానికి పరిమితం చేసి బీఆర్ఎస్ ను పట్టణాల్లో చావు దెబ్బ కొట్టారు అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఏటీఎం అని విమర్శిస్తున్న బీజేపీకి సవాల్ విసురుతూ, మీకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం స్కామ్ లో కేసీఆర్, హరీష్ రావులను జైల్లో పెట్టించండి అని డిమాండ్ చేసి మరి బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధాన్ని ఎండగట్టారు. ఒకవైపు విమర్శలు వస్తున్నా మరోవైపు 1.2 కోట్ల ఇన్సూరెన్స్ ప్రకటించి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల మద్దతును కూడగట్టారు. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా చివరకు రాజకీయ చదరంగంలో రేవంత్ రెడ్డి తన ఎత్తుగడలతో అందరినీ చిత్తు చేస్తున్నారు. విమర్శలను అవకాశాలుగా మలుచుకుంటూ అటు ప్రజల మద్దతును, ఇటు హైకమాండ్ నమ్మకాన్ని పొందుతూ తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్ గా ఆయన మరింత హైలైట్ అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.